వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ కాంతి మెడిటేషన్. నా పేరు విమల, మాది తెనాలి. ఓకే మాస్టర్, మనమందరం హాయిగా ధ్యాన స్థితిలో కూర్చుని అద్భుతంగా కాంతి మెడిటేషన్ చేద్దాం మాస్టర్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ సార్కి పాదాభివందనములు. మరి మా గ్రూప్లో మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్, హాయిగా చిరసుఖ ఆసనములో ధ్యాన స్థితిలో కూర్చుందాం మాస్టర్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్స్, మనం ఎప్పుడు కూడా ఓపెన్ ద మైండ్. మైండ్ ఎప్పుడు కూడా ఓపెన్ గా పెట్టుకొని ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా స్థిరంగా ఆ యొక్క విశ్వ చైతన్యము మన బ్రహ్మారంధ్రము నుండి మన లోపలికి తీసుకోవాలంటే మన మైండ్ ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి. ఖాళీగా ఉంటేనే ఆ యొక్క విశ్వ చైతన్యం మనలో ప్రవహిస్తుంది మాస్టర్స్. వేణువు ఎలా అయితే ఖాళీగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ శ్రీకృష్ణునికి ప్రియమైనదిగా ఆయన చేతిలో ఉండిపోయింది మాస్టర్. మనం కూడా నిరంతరం ఓపెన్ ద మైండ్ ఖాళీగా ఉంచుకొని నిరంతరం ఆనంద స్థితిలో ఉంటే మనం కూడా నిరంతరం ఆ పరమాత్మని చెంతనే ఉంటాం మాస్టర్. ఓకే మాస్టర్, అలా ఓపెన్ మైండ్ తో హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఆనందముగా చిరునవ్వుతో ధ్యానం చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. మనం తీసుకునే ప్రతి శ్వాస కాంతిగా తీసుకుంటూ మన చక్రాలన్నీ యాక్టివేట్ చేసుకుంటూ అద్భుతంగా కాంతిగా మార్చుకుంటూ ఈ విశ్వ చైతన్యంలో కలిసిపోదాం మాస్టర్. ఓకే మాస్టర్, ముందుగా మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాము. శ్రీ మహావతార్ బాబాజీ గారిని, పత్రి సార్ని, మనందరి గురువు గారైన హాస్టల్ శ్రీకాంత్ సార్ని హృదయపూర్వకంగా ఆసుపత్రి ఆహ్వానిద్దాం మాస్టర్. అలాగే రాధాకృష్ణులను, అశ్విని దేవతలను, రమణ మహర్షులను ప్రేమతో ఆహ్వానిద్దాం మాస్టర్. అలాగే త్రిమూర్తులను, త్రిమాతలను ప్రేమతో ఆహ్వానిద్దాం మాస్టర్. అలాగే హాస్టల్ మాస్టర్స్ అయిన కాంతి లోకవాసులను, పిరమిడ్ లోకవాసులను, నక్షత్ర లోకవాసులను ప్రేమతో ఆహ్వానిద్దాము. అలాగే చక్రాస్ యాక్టివేషన్ మాస్టర్స్ ని, చక్రాస్ హీలింగ్ మాస్టర్స్ ని ప్రేమతో ఆహ్వానిద్దాము. ప్రతి శ్వాస కాంతిగా తీసుకోండి మాస్టర్. అలాగే ఎవరైతే ధ్యానం చేయాలని ఆశపడుతున్నారో వారందరికీ ఎటువంటి ఆటంకము కలగకుండా వారు కూడా ధ్యానంలో కూర్చొని ఈ యొక్క విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవ్వాలని వారిని సాదరంగా ఆహ్వానిద్దాం మాస్టర్. ఓకే మాస్టర్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. ఓకే మాస్టర్, హాయిగా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో మాస్టర్స్ అందరి చైతన్యంతో కనెక్ట్ అవుదాం మాస్టర్.
మాస్టర్స్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుదాము. అలాగే భూమాతను ఇన్వైట్ చేద్దాము. ప్రకృతి మాతను ఇన్వైట్ చేద్దాము. అలాగే మనందరి పూర్ణాత్మలను ఆహ్వానిద్దాం మాస్టర్. వారందరి చైతన్యంతో మనం అనుసంధానం అవుదాం మాస్టర్. మనతో మనం అనుసంధానమై మన శ్వాసతో మనం ఏకత్వం అవుదాం మాస్టర్. మన శ్వాసతో మనం ఏకమై మనతో మనం ఏకమై ఈ విశ్వ చైతన్యంతో అనుసంధానం అవుదాం మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ప్రతి శ్వాసను ఎరుకతో గమనిస్తూ ఆ యొక్క ప్రతి శ్వాసను కాంతిగా మారుతూ ఎరుకతో గమనించండి మాస్టర్. ఓకే మాస్టర్. మన తలపైన ఒక గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ ఏర్పడుతుంది. ఈ యొక్క కాంతి పిరమిడ్ యొక్క శక్తి ప్రవాహము నిరంతరం మనలో ప్రవహిస్తూనే ఉండాలి. మనం ఎరుకతో ఉన్నా లేకున్నా ఎటువంటి స్థితిలోనైనా ఆ యొక్క శక్తి ప్రవాహం మనకి అనుసంధానమై ఉండాలి. ఇలా సంకల్పం చేసుకొని కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. మన 7 శరీరాలు కాంతిగా మారుతున్నాయి. మన DNA 12 పోగులు కాంతి, కాంతి, కాంతి. ఓకే మాస్టర్. ఈ యొక్క పిరమిడ్ శక్తి యొక్క కాంతి ప్రవాహము మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. గమనించండి మాస్టర్. బ్రహ్మరంధ్రము ఓపెన్ అయి మనలోకి ఏంజెల్ మాస్టర్స్ ప్రవేశిస్తున్నారు. గమనించండి మాస్టర్. ఏంజెల్ మాస్టర్స్ యొక్క మన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ లోకి ప్రవేశిస్తున్నారు మాస్టర్. ఆ మాస్టర్స్ యొక్క శక్తి కాంతి యొక్క కిరణాలు మన బ్రహ్మరంధ్రం నుండి మన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ లో ప్రవేశపెడుతున్నారు. గమనించండి మాస్టర్. అలాగే మన నుదురు భాగాన్ని కాంతితో నింపుతున్నారు మాస్టర్. అలాగే మన వెంట్రుకలు మనకెంతో అందాన్నిచ్చే మన కేశాలు అద్భుతంగా కాంతితో మెరుస్తున్నాయి మాస్టర్. ఓకే మాస్టర్. మన కళ్ళు ఏంజెల్స్ యొక్క కాంతులు మన కళ్ళల్లో ప్రవేశపెడుతున్నారు. గమనించండి మాస్టర్. మన కళ్ళు ఎవరికైతే కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కళ్ళల్లో శుక్లాలు ఉన్నాయో, రేచీకటి లాంటిది వ్యాధులు ఉన్నాయో వాటినన్నిటిని క్లియర్ చేస్తున్నారు మాస్టర్. ఏంజెల్ మాస్టర్స్ యొక్క శక్తి కిరణాలు మన కళ్ళల్లో ప్రవేశిస్తున్నాయి. గమనించండి మాస్టర్. అక్కడ కళ్ళల్లో ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో, ఏవైతే బ్లాక్స్ ఏర్పడి ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు మాస్టర్స్ యొక్క కాంతి కిరణాలతో. ఓకే మాస్టర్.
ఏంజెల్ మాస్టర్స్ యొక్క శక్తి కిరణాలతో బ్లాక్స్ అన్నీ రిలీజ్ అవుతూ మళ్ళీ సరికొత్తగా కణాలు సృష్టిస్తున్నారు మాస్టర్. గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. మన కళ్ళు ఇప్పుడు అప్పుడే పుట్టిన పసిపాప కన్నుల్లాగా సరికొత్తగా నిత్య నూతనంగా నిత్య తేజస్సుతో వెలిగిపోతున్నాయి మాస్టర్స్ మన కళ్ళు. అక్కడ బ్లాక్స్ అన్ని రిలీజ్ చేసి అద్భుతమైన కాంతులతో మెరిసిపోతున్నాయి మన కళ్ళు. గమనించుకోండి మాస్టర్. అలాగే మన చెవులు, ఆ ఏంజెల్ మాస్టర్స్ యొక్క శక్తి కిరణాలు మన చెవుల్లో ప్రవేశిస్తున్నారు మాస్టర్. మన చెవులు, ఎవరికైతే చెవులు బ్లాక్స్ ఉన్నాయో వారందరూ కూడా ఈ యొక్క కాంతి కిరణాలతో, మాట వినిపించని వారు, చెవి ప్రాబ్లమ్స్ ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ఏంజెల్ మాస్టర్స్ యొక్క శక్తి కిరణాలు ప్రవేశపెట్టి అక్కడ హీలింగ్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. చెవుల్లో ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా హీలింగ్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి, కాంతి. మన చెవులలో అద్భుతమైన కాంతి వెలుగులతో, ఆ యొక్క కిరణాలతో ఎక్కడైతే బ్లాక్స్ ఏర్పడి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యి అద్భుతంగా ఆ యొక్క ప్రతి కణము నిత్య నూతనంగా సృష్టి జరుగుతుంది మాస్టర్. కాంతి, కాంతి, కాంతి శ్వాస. అక్కడ ఒక ప్రకంపనలు కలుగుతున్నాయి మాస్టర్. మాస్టర్స్ ఎప్పుడైతే అక్కడ హీలింగ్ జరుగుతున్నాయో అద్భుతంగా పాటలు వినిపిస్తున్నాయి, అద్భుతంగా కాంతులతో వెలిగిపోతున్నాయి మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. అలాగే మన నాసికాగ్రము, ఏంజల్ మాస్టర్స్ మన నాసికలో ప్రవేశిస్తున్నారు. గమనించండి మాస్టర్. అద్భుతమైన శ్వాసనికి ప్రక్రియ జరిగే యొక్క శ్వాస నాళాల ద్వారా అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతున్నాయి. గమనించండి మాస్టర్. ఎవరికైతే ఈ నాసికాగ్రమున ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ కాంతితో నింపేస్తున్నారు మాస్టర్స్. హీలింగ్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస, కాంతి, కాంతి, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. అలాగే మన నోరు, మాస్టర్స్ మన నోటిలో ప్రవేశిస్తున్నారు. గమనించండి మాస్టర్. మన దంతాలు, మన పళ్ళు, నాలుక క్లియరింగ్ హీలింగ్ చేస్తున్నారు. గమనించండి మాస్టర్. ఎక్కడ ఎవరికైతే పళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హీలింగ్ జరుగుతుంది మాస్టర్. ఎవరికైతే పళ్ళు హీలింగ్ చేయాల్సి ఉందో అక్కడంతా కూడా రూట్ కెనాల్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. ఏంజెల్ మాస్టర్స్ అక్కడ ఎక్కడైతే పన్ను ప్రాబ్లమ్స్ ఉందో అక్కడంతా కూడా హీలింగ్ చేస్తూ రూట్ కెనాల్ చేస్తున్నారు. గమనించండి మాస్టర్.
అక్కడంతా అద్భుతంగా కాంతితో హీలింగ్ చేస్తూ, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతూ, మరింత శక్తివంతంగా మన యొక్క పళ్ళు కాంతితో మారుస్తున్నారు మాస్టర్. కాంతి హీలింగ్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. అద్భుతంగా రూట్ కెనాల్ ప్రక్రియ జరుగుతూ, ఏంజెల్ మాస్టర్స్ యొక్క కాంతి కిరణాలు ఆ యొక్క ప్రాసెస్ జరుగుతున్న చోట, ఆ యొక్క కాంతి కిరణాలతో నింపుతున్నారు మాస్టర్. ఎరుకుతో గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. అలాగే చిగుళ్ళ ప్రాబ్లమ్స్ గూడా ఉంటాయి మాస్టర్. చాలా మంది ఎక్కువ తీపి పదార్థాలు తింటూ ఉంటారు. దానివల్ల చిగుళ్ళ వాపులు వస్తూ ఉంటాయి. ఆ చిగులు వాపుల ద్వారా పళ్ళకు గూడా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి మాస్టర్. మన ఏంజెల్ మాస్టర్స్ ఆ యొక్క ప్రాబ్లమ్స్‌ని క్లియర్ జేస్తూ అద్భుతంగా ప్రాసెస్ చేస్తున్నారు మాస్టర్స్. అక్కడ దంతాల యొక్క ప్రాబ్లమ్స్ గూడా క్లియర్ అయిపోతున్నాయి. పళ్ళు క్లియర్ అయిపోతున్నాయి మాస్టర్స్. అద్భుతంగా ప్రాసెస్ జరుగుతుంది. కాంతి శక్తివంతంగా మారిపోతుంది మాస్టర్. ఓకే మాస్టర్. అలాగే మన చర్మము ఎవరికైతే చర్మ సమస్యలు ఉన్నాయో అవన్నీ గూడా ఏంజెల్ మాస్టర్స్ ఆ యొక్క కాంతి ద్వారా క్లియరింగ్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ప్రతి శ్వాస కాంతి శ్వాస మాస్టర్. ఓకే మాస్టర్స్. అలాగే మన మెదడు, మన గొంతు భాగం నుండి మన భుజాల వరకు హీలింగ్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. అలాగే మన భుజాల నుండి మోచేతుల వరకు ఎవరికైతే చేతులు ప్రాబ్లమ్స్, నొప్పులు ఉంటాయో అవన్నీ గూడా హీలింగ్ జరుగుతుంది మాస్టర్. గమనించండి. కాంతి శ్వాస, కాంతి శ్వాస. అలాగే మోచేతుల నుండి అరచేతుల వేళ్ళ వరకు హీలింగ్ జరుగుతుంది మాస్టర్. అద్భుతమైన కాంతి కిరణాలు ఆ యొక్క రక్త ప్రవాహంలో ప్రవేశిస్తూ అద్భుతంగా హీలింగ్ జరుగుతుంది మాస్టర్. ఎరుకుతో గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. అలాగే మన గుండె భాగము, మన గుండెలో గూడా ఏంజెల్ మాస్టర్స్ హీలింగ్ జరుగుతుంది. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా క్లియర్ జేస్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్. అలాగే మన వెన్నెముక, స్పైనల్ కార్డ్ ఏంజెల్ మాస్టర్స్ యొక్క కాంతి కిరణాలు నింపుతూ అక్కడంతా గూడా చాలా అద్భుతంగా, శక్తివంతంగా మారుస్తున్నారు. గమనించండి మాస్టర్. అలాగే మన కిడ్నీలు, ఆ యొక్క ఏంజెల్ మాస్టర్ యొక్క శక్తి కాంతి ప్రవాహము ఆ కిడ్నీలలో ప్రవేశిస్తుంది. గమనించండి మాస్టర్. ఆ కిడ్నీలో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా బ్లాక్స్ అన్నీ తొలగిస్తూ అక్కడ కాంతితో నింపేస్తున్నారు. గమనించండి మాస్టర్. అలాగే మన గర్భాశయంలో గూడా ఏంజెల్ మాస్టర్ ప్రవేశిస్తూ అక్కడంతా క్లియర్ జేస్తూ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా హీలింగ్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. అక్కడ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ గూడా సరికొత్తగా మళ్ళీ సృష్టి జరుగుతుంది మాస్టర్. బ్లాక్స్ అన్నీ రిలీజ్ చేస్తూ మాస్టర్స్ యొక్క శక్తి కణాలతో అక్కడ మరి పునర్నిర్మాణం జరుగుతుంది. గమనించండి మాస్టర్. అలాగే మన చిన్న పేగులు, పెద్ద పేగులు క్లియర్ చేస్తున్నారు మాస్టర్. ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి మాస్టర్.
ఈ యొక్క కాంతి శ్వాస ద్వారా ఈ యొక్క కాంతి కిరణాలు అద్భుతంగా కాంతి వెలుగులతో నింపుతున్నారు మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. అలాగే మన తుంటి భాగము ఏంజెల్ మాస్టర్స్ యొక్క శక్తి తరంగాలు యొక్క కాంతి కిరణాలు మన తుంటి భాగంలో ప్రవేశపెడుతున్నారు. గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఎవరికైతే తుంటి భాగం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాంతి ద్వారా హీలింగ్ జరుగుతుంది మాస్టర్. కాంతి ద్వారా హీలింగ్ జరుగుతూ సరికొత్తగా కణాలను పునర్నిర్మాణం చేస్తున్నారు మాస్టర్. గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. కాంతి, కాంతి, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. అలాగే తుంటి భాగం నుండి మోకాళ్ళ వరకు కాంతి శ్వాస, కాంతి శ్వాస. అలాగే మన తొడలు ఏంజెల్ మాస్టర్స్ యొక్క శక్తి తరంగాలు మన మోకాళ్ళలో ప్రవేశపెడుతున్నారు. అక్కడ హీలింగ్ జరుగుతుంది మాస్టర్. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో అవన్నీ కూడా హీలింగ్ జరుగుతున్నాయి. గమనించండి మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి, కాంతి శ్వాస. మోకాళ్ళన్నీ హీలింగ్ జరుగుతూ అద్భుతంగా శక్తివంతంగా ఈ యొక్క కాంతి వెలుగులతో నిండిపోతుంది మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్రతి శ్వాస కాంతిగా తీసుకుంటూ ఆ యొక్క కాంతి కిరణాలు ఏంజల్ మాస్టర్ ద్వారా హీలింగ్ జరుగుతున్నాయి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. అలాగే మోకాళ్ళ నుండి అరికాల పాదాల వేళ్ల వరకు హీలింగ్ జరుగుతుంది. గమనించండి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. ఏంజల్ మాస్టర్స్ యొక్క కాంతి కిరణాలు మన పాదాలలో ప్రవేశపెడుతూ అక్కడ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హీలింగ్ జరుగుతుంది మాస్టర్. ఓకే మాస్టర్. మన శరీరంలోని ప్రతి ఆర్గాన్స్, ప్రతి రక్తనాళము, ప్రతి అవయవము కూడా ఈ ఏంజల్ మాస్టర్స్ యొక్క కాంతి కిరణాలతో నిత్య నూతనంగా వెలిగిపోతుంది. గమనించండి మాస్టర్. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయి తేజోవంతంగా వెలిగిపోతుంది మాస్టర్. మన యొక్క శరీరములోని ప్రతి భాగము కాంతి కిరణాలతో వెలిగిపోతుంది మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్. కాంతి, కాంతి. ఓకే మాస్టర్. మన శరీరంలోని ఏ అవయవానికి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ శరీరం తనకు తానుగా మాస్టర్ సహాయంతో హీలింగ్ చేసుకుంటుంది మాస్టర్. లయం చేసుకుంటుంది. ఆ మహాశివుడు ఎలాగైతే అందరి కర్మలను అందరిని ఎలా అయితే తనలో లయం చేసుకుంటాడో మన శరీర భాగాల్లో ఉంది కూడా ఈ శరీర తత్వానికి తనకు తాను లయం చేసుకునే గుణం ఉంది మాస్టర్. అలాగే ఈ శివతత్వము అంటారు. అంటే ఈ శివతత్వము అనేది మనలోనే మన దేహంలోనే ఉంది మాస్టర్. అలాగే బ్రహ్మతత్వము. అలాగే హీలింగ్ జరిగిన తర్వాత మళ్ళీ సరికొత్తగా కొత్త కణాలు సృష్టి జరుగుతూ ఉంటుంది. దీన్నే బ్రహ్మతత్వము అంటారు.
ఓకే మాస్టర్స్. ఎప్పుడైతే కొత్త కణాల సృష్టి జరుగుతుందో ఇది బ్రహ్మతత్వము. అలాగే ఈ లయం చేసుకోవడం, సృష్టి జరగడం ఈ రెండిటిని బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. అదే విష్ణు తత్వము. ఓకే మాస్టర్స్. అంటే మనం వెలుగుతో గమనిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనతోనే ఉన్నారు మాస్టర్. ఎరుకతో గమనించుకుంటే ఈ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికే మన యొక్క శరీర భాగాలు, మన యొక్క శరీరం యొక్క శక్తి క్షేత్రము మాస్టర్. నిరంతరము గూడా తనలో తాను లయం జేసుకుంటూ, సృష్టి జేసుకుంటూ, ఈ మహావిష్ణువు ఈ రెండిటిని బ్యాలెన్స్‌గా ఉంచుకుంటూ అద్భుతంగా మన శరీర భాగాలను అద్భుతంగా ఉంచుతుంటారు మాస్టర్. ఓకే మాస్టర్. మన యొక్క శరీరము కణకణము, అణువణువు కాంతితో నిండిపోయి మన యొక్క శరీరము మన చుట్టూ ఒక ఆరా ఏర్పడింది. గమనించండి మాస్టర్. ఒక కాంతి ఆరా వలయాకారంలో కాంతి ఆరా ఏర్పడింది మాస్టర్. ఒక రక్షణ కవచంలాగా నిరంతరం మనకి కాంతి ఆరా రక్షణనిస్తూ, ఈ ఆరా ద్వారా మనల్ని మరింత ఉత్తేజితం చేస్తూ ఉంటుంది మాస్టర్. ఓకే మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. మన చక్రాస్ యాక్టివేషన్ చేసుకుందాము. మన 7 శరీరాలు 7 చక్రాస్‌తో అనుసంధానమై ఉంటాయి మాస్టర్. ఈ 7 చక్రాస్‌ని 7 శక్తి క్షేత్రాలతో అనుసంధానం చేసుకుంటూ మనం అద్భుతంగా చక్రాస్ యాక్టివేషన్ చేసుకుందాం మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. ముందుగా మూలాధార చక్ర, మూలాధార చక్రంని హరిద్వార్ శక్తి క్షేత్రంతో అనుసంధానం చేసి అక్కడ కాంతితో నింపుకుందాం మాస్టర్స్. హరిద్వార్ అంటే హరికి ద్వారము. అంటే మొట్టమొదటి ద్వారము. అలాగే మూలాధార చక్ర గూడా అంతే. మనం దారులలో మొట్టమొదటి ద్వారము మూలాధార చక్ర. ఓకే మాస్టర్స్. ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఎలా ఉంటారంటే ఒక జడ పదార్థం లాగా ఉంటారు మాస్టర్. ఏమీ పట్టదు. ఎప్పుడు భయం. పెళ్లి చేసుకోవాలంటే భయం. పిల్లల్ని కనాలంటే భయం. ఎలాంటి భార్య వస్తుందో, ఎలాంటి పిల్లలు పుడతారో, వాళ్ళనెలా పోషించాలో నిరంతరం భయం. డబ్బు గురించి భయం. ఎప్పుడూ గూడా ఒక జడ పదార్థంలాగా ఉంటారు మాస్టర్. ఎప్పుడైతే మనం ఈ హరిద్వారానికి వెళ్లి అక్కడ సాధన జేసి, ఆ యొక్క చక్రాస్‌ని యాక్టివేషన్ చేసుకొని అద్భుతంగా ఈ యొక్క బ్లాక్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి మాస్టర్. ఎప్పుడైతే ఈ బ్లాక్స్ తొలగిపోయి అద్భుతంగా యాక్టివేషన్‌లోకి వస్తుందో, అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది మాస్టర్. ఈ భూమాతతో అనుసంధానం ఏర్పడుతుంది. తనతో తానికి కనెక్షన్ వస్తుంది మాస్టర్. అలాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం శరీరం తీసుకున్నాం. ఈ భూమి మీదకొచ్చినప్పుడు ఈ నేల తల్లే మన ఇల్లు గదా! మరి ఈ చక్రాస్ యాక్టివేషన్ చేసుకొని వాళ్ళ బ్లాక్స్ అన్నీ రిలీజ్ చేసుకొని ఎప్పుడైతే మనం ఈ యొక్క భూమిమాతతో అనుసంధానం అవుతామో అప్పుడు అద్భుతంగా మనలో ఆనందము వెల్లివిరుతుంది మాస్టర్స్. మా భూమిమాతతో కనెక్షన్ ఏర్పడుతుంది. భార్య పిల్లలతో కనెక్ట్ అయి ఉంటారు. తనకు తాను కనెక్ట్ అయి ఉంటాడు. తన జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా జీవిస్తారు మాస్టర్. మరి ఈ హరిద్వారానికి కాంతి శ్వాస. ఓకే మాస్టర్. కాంతి శ్వాస. మూలాధార చక్రమంతా కాంతి శ్వాస.
ఈ చక్ర యాక్టివేషన్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం స్వాదిష్టాన చక్రంలోకి ప్రవేశిద్దాం మాస్టర్స్. ముందుకు వెళుతూ స్వాదిష్టాన చక్రంలోకి ప్రవేశిద్దాం మాస్టర్. స్వాదిష్టాన చక్ర కంచి కామాక్షి పుణ్యక్షేత్రం అనుసంధానమవుతూ ఈ యొక్క కాంచి కామాక్షి క్షేత్రానికి కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ఈ స్వాదిష్టాన చక్రాల బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఎలా ఉంటారంటే నిరంతరం కోరికలు, కామము, నిరంతరం కోరికలతో ఉంటారు మాస్టర్. ఆ కోరిక ఈ కోరిక గుర్రాలలాగా పరిగెడుతూ ఉంటాయి మాస్టర్స్ కోరికలు ఎప్పుడూ కూడా. ఓకే మాస్టర్స్, బ్లాక్స్ ఏర్పడే నిరంతరం ఆ కోరికలతోనే మునిగిపోయి ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ కంచి కామాక్షి క్షేత్రానికి వెళ్ళి అక్కడ సాధన చేసి ఆ యొక్క చక్రాస్ని యాక్టివేషన్ తెచ్చుకున్నప్పుడు అద్భుతంగా జీవిస్తారు మాస్టర్స్. కోరికలు ఉండాలి. మనం జన్మ తీసుకున్నాక కోరికలు నెరవేర్చుకోవాలి. మన యొక్క ధర్మబద్ధంగా ఆ కోరికలను తీర్చుకోవాలి. కానీ అందులోనే మునిగిపోకూడదు. అవే నిత్యం కాకూడదు. మనం మోక్ష మార్గానికి వెళ్ళాలన్న కోరిక కూడా ఉండాలి. కోరికలు తీర్చుకోవాలి. అలాగే మోక్ష మార్గం వైపు ప్రయాణించాలన్న జ్ఞానం కూడా కలుగుతుంది మాస్టర్. ఓకే మాస్టర్. ఈ యొక్క కంచి కామాక్షి పుణ్యక్షేత్రం కామి గాని వాడు మోక్షగామి కాడు అన్నారు మన పెద్దలు. అలాగే కోరికలు ఉండాలి, ధర్మబద్ధంగా తీర్చుకోవాలి, మళ్ళీ మోక్షం వైపు ప్రయాణించాలన్న కోరిక కూడా కలిగి ఉండాలి. ఆ కోరికల్లోనే మునిగిపోతూ ఉండకూడదు. ఓకే మాస్టర్. ఆ కంచి కామాక్షి ఒక కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. చిన్నగా మళ్ళీ మనం పైకి వెళ్తున్నాం మాస్టర్. పైన మణిపూరక చక్ర, మణిపూరక చక్రంలో ప్రవేశిస్తాం మాస్టర్. మణిపూరక చక్ర అయోధ్య శక్తి క్షేత్రంకి అనుసంధానం చేసి మెడిటేషన్ చేద్దాం మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఈ యొక్క మణిపూరక చక్రంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఒక స్థిరత్వం అనేది ఉండదు. భయం, నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను క్లాస్ చెప్పలేను అన్న భయం ఏర్పడుతూ ఉంటుంది మాస్టర్. కైకేయి ఏం చేసింది? రాముని అడవులకు పంపించింది మాస్టర్. మరి రాముడు దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పం కలిగి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసం వీడకుండా ఆ యొక్క సీతారాములు మనకి ఉదాహరణ మాస్టర్. ఎటువంటి స్థితిలోనైనా దృఢ నిశ్చయము, ఆత్మవిశ్వాసము కలిగి ఉండాలి మాస్టర్. ఆ అయోధ్య నగరానికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. అలాగే ఇంకా పైకి వెళ్తున్నాం మాస్టర్. పైన ఏముంది? అనాహత చక్ర. ఈ అనాహత చక్ర మధుర పుణ్యక్షేత్రంతో అనుసంధానం చేద్దాం మాస్టర్. ఓకే మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఆ మధుర నగర క్షేత్రానికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. ఇక్కడ బ్లాక్స్ ఏర్పడిన వాళ్ళు భయం కలిగి ఉంటారు మాస్టర్స్. కంసుడు భయంతో ఆ యొక్క చిన్ని కృష్ణుని నిరంతరం చంపాలని ప్రయత్నించాడు. అంటే తను చనిపోతానన్న భయం, నన్ను చంపేస్తాడేమోనని భయంతో చిన్నప్పటి నుంచే అనేక విధాలుగా తను చంపాలని ప్రయత్నించాడు. అది ఎలా ఉంటుందంటే ద్వేషం, అసూయ, ఈర్ష్య, ఇతరులపై ఈర్ష్య, అసూయ, తనపై తనకి ద్వేషం కలిగి ఉంటారు మాస్టర్. ఈ కంసుడిలాగా ఎప్పుడైతే
దివ్యవాణి వినిపిస్తుంది. కిన్ని కృష్ణుని చేత నీకు మరణం తప్పదు అని. అప్పటినుంచి భయంతో ఆ యొక్క కృష్ణుని చంపాలని చూస్తూ ఉంటాడు మాస్టర్. ఎప్పుడైతే మనం ఈ మధురా నగరిలోకెళ్ళి దానం చేసి అద్భుతంగా చక్రాస్ యాక్టివేషన్ చేసుకుంటామో మన జీవితం అద్భుతంగా ఉంటుంది మాస్టర్. ఆ యొక్క బ్లాక్స్ అన్ని రిలీజ్ అవుతూ రాధాకృష్ణుల ప్రేమ తత్వము ఉంటుంది మాస్టర్. నిరంతరము మనతో మనం ప్రేమతో ఉంటూ అవతలి వారిపై ప్రేమను నింపుతూ ఉంటాం మాస్టర్. మరి మన పత్రి సారు ఎంతమంది హృదయాలలో నిండిపోయారు మాస్టర్. ఆయన ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ తత్వము, ఒక మైత్రీ భావంతో ఉండేవారు మాస్టర్. అందరి మనసులలో ఆయన స్థిరంగా ఉండిపోయారు. ఆయన యొక్క మైత్రి తత్వము, ఆయన యొక్క ప్రేమ భావము మనలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నిండిపోవాలని కాంతి శ్వాస బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి కాంతి శ్వాస మాస్టర్. ఓకే మాస్టర్. అలాగే మనం రాధాకృష్ణుల ప్రేమకు కాంతి శ్వాస ఆ బృందావనానికి కాంతిమయం, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. ఆ బృందావనంలో ఎందరో మునులు మహర్షులు వారందరికీ కూడా కాంతి శ్వాస మాస్టర్. అలాగే మనం ఇంకా పైకి వెళ్తున్నాం మాస్టర్. విశుద్ధ చక్రాలో బ్లాక్స్ ఏర్పడితే తను ఇతరులతో తనకి ఎంతో క్రియేషన్ ఉంటుంది, ఎంతో జ్ఞానం ఉంటుంది. కానీ ఒక మాట బయటికి రాదు, అలాగని లోపలే ఉండిపోదు. ఆ యొక్క మహాశివుని కూడా హలాహలాన్ని గొంతులో నింపుకున్నాడు మాస్టర్. అది ఎవరిపైనా కక్కలేదు, అలాగే తనలో తను మింగలేదు. ఏం చేస్తాడు తను అక్కడ విశుద్ధ చక్రంలో ప్రాసెస్ చేశాడు మాస్టర్. ఆ ప్రాసెస్ చేసుకుని తను నీలకంఠుడయ్యాడు మాస్టర్. అలాగే మనం కూడా విశుద్ధ చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటే మనలో ఏమేమైతే ఉన్నాయో ఇతరుల మీద కక్కలేము, అలాగే మనలో మనం ఉంచుకోలేము, మదన పడుతూ ఉంటాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఈ యొక్క విశుద్ధ చక్రాలు ఆ యొక్క కాంతి శక్తితో ప్రాసెస్ చేసుకుంటామో, ఆ యొక్క కాంతిని నింపుకుంటూ కాంతి ద్వారా ఆ యొక్క గొంతు భాగంలో ప్రాసెస్ చేసుకుంటామో అద్భుతంగా యాక్టివేషన్ జరుగుతుంది మాస్టర్స్. ఆ యొక్క అద్భుతమైన క్రియేషన్, ఆ అద్భుతమైన జ్ఞానము బయటికి వస్తుంది మాస్టర్. ఇక్కడ ఉజ్జయిని శక్తి క్షేత్రము మాస్టర్. ఆ నీలకంఠునికి కాంతి శ్వాస మాస్టర్. ఆ ఉజ్జయిని నగరానికి కాంతి శ్వాస. ఓకే మాస్టర్. మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఆజ్ఞా చక్ర అంటే కాశీ నగరము. కాశీ అంటేనే ప్రకాశము. ఓకే మాస్టర్. ఈ కాశీ క్షేత్రానికి కాంతి శ్వాస, కాంతి. ఓకే మాస్టర్. ఈ ఆజ్ఞా చక్రంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు బాహ్య ప్రపంచమే గాని అంతరనేత్రం అనేది ఉండదు మాస్టర్. ఎప్పుడైతే మనం ఈ యొక్క కాశీ క్షేత్రంలో ప్రవేశించి సాధన చేసి ఎప్పుడైతే మనం అక్కడ మన కాంతి ద్వారా యాక్టివేషన్ చేసుకుంటామో అద్భుతంగా జ్ఞాన నేత్రం ఇచ్చుకుంటుంది మాస్టర్స్. అంతర నేత్రం, ఒక ప్రజ్ఞ వెలువడుతుంది మాస్టర్స్. ఇక్కడ జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం కాదు మాస్టర్, ఇన్ఫర్మేషన్ కాదు మాస్టర్. ఇక్కడ ఆచరణాత్మకమైన జ్ఞానము, అనుభవాత్మకమైన జ్ఞానము మాస్టర్. అలాగే ఈ యొక్క అద్భుతమైన జ్ఞానము మనకు నేర్పించినటువంటి మన శ్రీకాంత్ సారికి మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటున్నాను మాస్టర్. ఎప్పుడైతే మనం సాధన ద్వారా ఈ యొక్క చక్రాస్ ని యాక్టివేట్ చేసుకుంటామో
అద్భుతంగా ఈ యొక్క జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. మన గమ్యం ఎటు అనేది మనకి తెలుస్తుంది మాస్టర్స్. ఒకసారి ఆ కాశీ క్షేత్రానికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. కాంతి, కాంతి, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్తున్నాం. సహస్రార చక్ర ద్వారకా నగరము. ఈ సహస్రార చక్రంలోకి చేరినప్పుడు మనం ఇక అంకిత భావం, నిరంతరం అంకిత భావంతో ఉంటాం మాస్టర్. సహస్రార అంటే మనకు అన్ని రహదారులే. అంకిత భావము. తిరుపతి లడ్డు అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఓహో! ఆ లడ్డు చాలా బాగుంది అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అనుభవాత్మకమైనది, అంకిత భావమైనది. మాటలు లేవు మాస్టర్. అంకిత భావము, బ్రహ్మానందము, ఆత్మానందము, విశ్వానందము, నిరంతరము ఆ పరమాత్మునితో, ఆ విశ్వ చైతన్యముతో, ఆ యొక్క యూనివర్స్ తో కనెక్ట్ అయి నిత్యం ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో అది ఒక లడ్డుని తింటే మనకి ఎలాంటి అనుభవం కలుగుతుందో అదొక అనుభవాత్మకమైన అద్భుతమైన బ్రహ్మానంద స్థితి మాస్టర్. ఓకే మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఓకే మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఈ యొక్క అద్భుతమైన కాంతి కిరణాలను, ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనం మన యొక్క ఆరాతో ఈ విశ్వం అంతా వ్యాపిస్తుంది. మన యొక్క ఆరా యొక్క కాంతులు ఈ విశ్వం అంతా వ్యాపిస్తుంది మాస్టర్. ఓకే మాస్టర్. ఈ యొక్క అద్భుతమైన ఆనంద స్థితి ప్రతి ఒక్కరికి పంచుతూ, ప్రతి ఒక్కరిని ప్రేమతో వారిలో ఉన్న మన ప్రేమ ద్వారా వారిలో ఉన్న ప్రేమ వెలుగులను బయటికి తీస్తూ అద్భుతంగా ప్రతి ఒక్కరూ జీవించవచ్చని ప్రతి ఒక్కరికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఓకే మాస్టర్. ముందుగా మనం భూమాతకు కాంతి స్ప్రెడ్ చేద్దాము. భూమాత కాంతి, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. భూగర్భ జలాలకి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఈ భూగర్భ జలాలు అడుగంటకుండా పాతాళ గంగమ్మ పైకి పొంగి పొరలాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. అలాగే భూగర్భ గనులకు కాంతి శ్వాస, కాంతి శ్వాస. భూగర్భంలో ఉన్న బంగారానికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. భూమి పైన ఉన్న వృక్షాజాతికి కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస. ప్రతి ఒక్కరు మొక్కలు నాటే విధంగా కాంతి శ్వాస, కాంతి శ్వాస. మన ఈ విపరీతమైన ఎండలను మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా మొక్కలు నాటాలి మాస్టర్. ప్రతి ఒక్కరూ నా మొక్కలు నాటాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి. వృక్ష జాతిని సంరక్షించుకోవాలి. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. అలాగే పక్షి జాతికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. పక్షులన్నీ కూడా కాంతిమయం, కాంతిమయం. అద్భుతంగా ఆ యొక్క కాంతి కిరణాలు మెరుస్తూ ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి మాస్టర్.
కాంతి శ్వాస, కాంతి శ్వాస. అలాగే జంతువులన్నిటికీ కాంతి శ్వాస, కాంతి శ్వాస. అడవులన్నిటికీ కాంతిమయం, కాంతిమయం. ఆ అడవుల్లో నివసించే జంతువులకు, పక్షులకు కాంతి శ్వాస, కాంతి, కాంతి, కాంతిమయం, కాంతిమయం. ఓకే మాస్టర్. ఈ యొక్క వేసవిలో ఎవరు నీటికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క రోడ్ల కూడలిలో చలివేంద్రాలు ఏర్పాటు జరుగుతున్నాయి మాస్టర్. ప్రతి నిత్యం ప్రతి ఒక్కరికి నీరు అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఆ యొక్క వాటర్ కి కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ప్లాస్టిక్ బాటిల్ నిషేధించబడాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస. ప్రతి ఒక్కరూ మట్టి కుండలనే వాడాలి. మన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మాస్టర్స్. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ నిషేధం జరుగుతుందో అప్పుడే మనకి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది మాస్టర్స్. ఈ మట్టి పాత్రలు, మట్టి కుండల్లో ఉన్న వాటర్ తాగితే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మాస్టర్. అలాగే మట్టి పాత్రల్లో ఆహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం మాస్టర్. అలాగే మట్టి పాత్రలకు కాంతి శ్వాస, కాంతి శ్వాస. అలాగే ఆ మట్టితో తయారు చేస్తున్న కుమ్మరి వాళ్ళకు కూడా కాంతి శ్వాస. ఆయా వృత్తులను బట్టి వారిని అలా పిలుస్తూ ఉంటారు మాస్టర్స్. వారు అంతరించిపోకుండా మనం ఎప్పుడైతే మట్టి పాత్రలు, మట్టి కుండలు వాడుతుంటామో వారు కూడా వారి యొక్క పనులను నిర్వర్తిస్తూ వారు కూడా మనకి ఈ మట్టి పాత్రలు వారి పోషణార్థం కూడా మనం మట్టి పాత్రలు ఉపయోగిస్తూ ఉంటే వారు కూడా ఎంతో ఆనందంగా జీవిస్తారు మాస్టర్. మరి వారికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. ఆ యొక్క ప్లాస్టిక్ నిషేధం జరగాలి, ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడబడకూడదు. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే తక్షణమే ఆ యొక్క ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్ వాటర్ ని నిషేధించాలి. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఇక మనం ఇంట్లో ప్రతి ఒక్కరిలో కూడా బద్ధకం అనేది తయారైంది మాస్టర్. వారి పనులు వారు చేసుకోవటానికి కూడా టీవీల ముందు కూర్చొని వారు నిరంతరం టీవీకి, నాటికలకి అంకితమైపోతూ ఉంటారు మాస్టర్. వారు ఎప్పుడు చైతన్యంతో వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి వారు వారి చేతితో వంట చేసుకోవాలని వారికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఈ మరి టీవీలకి అతుక్కుపోయి ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటారు మాస్టర్. వారు ప్లాస్టిక్ కవర్లలో తీసుకొని వస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆహారం ప్లాస్టిక్ కవర్లో తీసుకొస్తూ ఉంటామో మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది మాస్టర్. ప్రతి ఒక్కరిలో ఇలాంటి చైతన్యం కలగాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం జరగాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ఎక్కడా కూడా ప్లాస్టిక్ నిషేధం జరగకుండా మనం వెనకటి కాలంలో గిన్నెలు, పాత్రలు తీసుకొని వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకొని వచ్చేవాళ్ళం. ఆనాడు ఈ ప్లాస్టిక్ కవర్లు లేవు మాస్టర్. మళ్ళా ఆ యొక్క వెనకటి చరిత్ర తిరిగి రావాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలి అంటే ప్రతి ఇంట్లో కూడా ఆవులను, గేదెలను పెంచాలి మాస్టర్స్. ప్రతి ఇంట్లో కూడా పాడి ఉండాలి. ఆవులు, గేదెలు ఉంటే వాటి ద్వారా పాలు, పెరుగు సమృద్ధిగా ఉంటాయి. ఇంట్లో పాడి ఆవులు ఈ పాలు, పెరుగు సమృద్ధిగా ఉన్నప్పుడు వారు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు మాస్టర్స్. అలా కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. అలాగే ఈ ఆవుల గేదెల ద్వారా ఎరువు తయారవుతుంది కదా. ఈ ఎరువు ద్వారా పంటలకు వేసినప్పుడు ఆ యొక్క పంటలు రసాయనాలతో కాకుండా ఈ యొక్క ఎరువుల ద్వారానే పంటలు పండుతాయి.
వాటి ద్వారా గూడా మనకు ఆరోగ్యంగా ఉంటాము. అలాంటి ఎరువుల ఆహారం మనం తీసుకోవడం ద్వారా మనం ఈ నిరంతరం ఆరోగ్యంగా, ఆనందంగా, అనారోగ్య పాలు కాకుండా ఉంటాం మాస్టర్స్. అలాగే ప్రతి ఒక్కరు గూడా ఈ ఆవులు, గేదెలు కనుమరుగైపోకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో గూడా ఈ పాడి పంటలు ఉండాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్స్. అలాగే రైతన్నలకు కాంతి శ్వాస. నిరంతరం పరిశ్రమిస్తున్న రైతులకు కాంతి శ్వాస. కాంతి, కాంతి శ్వాస మాస్టర్. అలాగే వాతావరణాలు సమస్థితిలో ఉండాలన్నా కూడా మనం చెట్లను పెంచాలి మాస్టర్. ప్రతి ఒక్కరు చెట్లను పెంచే విధంగా కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. మన ప్రతి ఇంట్లో గూడా, ప్రతి రోడ్డు సైడ్‌లో గూడా ఈ యొక్క అద్భుతమైన వేప, రావి చెట్లను, కొబ్బరి చెట్లను నాటుతూ ఉంటే, ఆ యొక్క చల్లదనానికి సూర్యుడు గూడా చల్లబడుతూ మనకెంతో హాయినిస్తూ ఉంటాడు మాస్టర్. మరి కాంతి శ్వాస, కాంతి, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. అలాగే యువతకు కాంతి శ్వాస. కాంతి శ్వాస. యువతీయువకులందరూ గూడా 20, 30 సంవత్సరాల వరకు వివాహం చేసుకోకుండా వారి యొక్క జీవితాన్ని వారి స్వప్రయోజనాల కోసమే గడిచే గడుపుతున్నారు మాస్టర్స్. సరైన సమయంలో పెళ్లి జేసుకోవాలి, సమయానికి పిల్లల్ని కనాలి అన్న ధ్యాస గూడా వారిలో లేదు మాస్టర్. వారికి కాంతి శ్వాస, కాంతి, కాం కాంతి శ్వాస మాస్టర్. ప్రతి ఒక్కరులు గూడా ఏ వయసుకి ఆ ముచ్చట జరగాలన్న జ్ఞానం ఈ పెద్దలలో గూడా కలగటం లేదు మాస్టర్. ఈ పెద్దలలో గూడా కలగటం లేదు. వారిలో గూడా చైతన్యం రావాలి. పిల్లలకి సరైన వయసులో పెళ్లి జేయాలన్న జ్ఞానం ఆ పెద్దలలో కలిగే విధంగా కాంతి శ్వాస, కాంతి శ్వాస. పెళ్లి జేసుకున్న వారు వారి కోసం ముందు తరాల కోసం పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని కనాలన్న జ్ఞానం గూడా వారిలో కలగాలి. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఈనాడు యువత పెళ్లి జేసుకుంటున్నారు. పిల్లల్ని కనాలంటే భయం. సంపాదన లేదని భయం. సంపాదన సరిపోదేమోనని భయం. ఇలాంటి భయాలతో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. వివాహం 30, 40 సంవత్సరాలకు చేసుకుంటున్నారు. మన వ్యవస్థ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఓకే మాస్టర్స్. ఇలాంటి వారి అందరిలో ఆలోచన విధానం మారాలి. కాంతి శ్వాస, కాంతి శ్వాస. వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. ఓకే మాస్టర్. అలాగే ఇప్పుడు పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కాంతి శ్వాస. అలాగే పరీక్షలు రాసిన విద్యార్థులందరికి కూడా వారందరూ మంచి ర్యాంకులలో పాస్ అవ్వాలని వారికి కాంతి శ్వాస. కాంతి, కాంతి శ్వాస మాస్టర్స్. అలాగే మన భగభగ మండుతున్న మన సూర్యదేవునికి చల్లబడాలని కాంతి శ్వాస. కాంతి, కాంతి, కాంతి శ్వాస మాస్టర్స్. ప్రతి ఒక్కరు గూడా వారి జీవిత విధానము, వారి ఆరోగ్యము, ఆనందము ఎవరి జీవితం వారి చేతిలోనే ఉందన్న జ్ఞానం తెలుసుకోవాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ప్రతి ఒక్కరిలో గూడా ప్రేమ, దయ, కరుణ, జాలి ఉండాలి. అవున్నప్పుడే మనల్ని మనం ప్రేమించుకోవాలి ముందు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే అవతలి వారిని ప్రేమించుకోగలం మాస్టర్. అలాంటి మనస్తత్వం ప్రతి ఒక్కరిలో ఏర్పడాలని కాంతి శ్వాస, కాంతి, కాంతి మాస్టర్. ప్రతి ఒక్కరికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. అలాగే మనల్ని మనం ఎప్పుడూ గూడా మన ఆలోచనలను ఎరుకుతో గమనిస్తూ మనల్ని మనం సానబెట్టుకుంటూ ఉండాలి మాస్టర్.
ఎప్పుడైతే ప్రతి నిత్యం మనల్ని మనం గమనించుకుంటూ, సానబెట్టుకుంటూ ఉంటామో, మనలో ఎరుక స్థితి అనేది పెరుగుతూ ఉంటుంది మాస్టర్. మరి ప్రతి ఒక్కరిలో గూడా ఈ యొక్క ఎరుక స్థితి కలగాలని, జీవితం పట్ల అవగాహన పెరగాలని, ప్రతి ఒక్కరు ఎటుపోతున్నారో అనే జ్ఞానం కలగాలని, ప్రతి ఒక్కరికి కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. మరి పాడి పంటలకు కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. అలాగే సముద్రాలన్నిటికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఆ సముద్రాలలో ఉన్న లక్ష్మీ నారాయణులకు కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస. అలాగే సముద్రాల నుండి ఉప్పు తయారు చేస్తూ ఉంటారు మాస్టర్. ఈ ఉప్పుని ఉప్పు పంట అంటారు. ఈ ఉప్పు సముద్రం నుండి తయారవుతూ ఉంటుంది. ఈ సముద్రాలని నీటినంతటిని ఒక చోటకు చేర్చినప్పుడు అది గడ్డగట్టి ఉప్పులాగా తయారవుతుంది మాస్టర్స్. ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక. మరి ఆ లక్ష్మీదేవికి కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస. మరి ఆ ఉప్పు పంటలకు కాంతి, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. ఉప్పు తయారు చేస్తున్న ఆ యొక్క వర్కర్లకు కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస. మరి ఆ ఉప్పు అనేది మనందరి ఇళ్లల్లో ప్రతి ఒక్క ఇంటిలో నిత్యం ఉపయోగించే ఉప్పు. అంటే లక్ష్మీదేవి ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుంది మాస్టర్. మరి ఆ ప్రతి ఇంటిలో ఉన్న లక్ష్మీదేవికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ప్రతి ఇల్లు కూడా లక్ష్మీదేవితో కలకలలాడాలని కాంతి శ్వాస మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ప్రతి ఇంట్లో ధ్యానం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న సందర్భాలు, ఆ యొక్క పెద్దవాళ్ళ ద్వారా వీళ్ళకి అవకాశం కుదరక చాలా మంది ధ్యానానికి దూరంగా అయిపోతూ ఉన్నారు మాస్టర్. వారందరికి కూడా కాంతి శ్వాస, కాంతి శ్వాస. ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలని, పెద్దల ద్వారా పెద్దలు వారికి అడ్డు రాకుండా వారి సహాయ సహకారాలు అందించాలని కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. ఓకే మాస్టర్. మరి ఎప్పుడైతే ప్రతి ఒక్క ఇల్లు కూడా ధ్యాన కుటుంబంగా మారుతుందో, ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా ధ్యానులుగా, శాకాహారులుగా ఉంటూ ప్రతి ఇల్లు నందనవనంగా అద్భుతంగా ఉంటుంది మాస్టర్. మరి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఉమ్మడి కుటుంబాలు రావాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, వారి ఒకరినొకరు ప్రేమలు పంచుకుంటూ, ఆప్యాయతలు పంచుకుంటూ, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. ఓకే మాస్టర్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలి. వారి సాధన చేయాలి. వారిని వారు తెలుసుకొని అందరి కోసం ఉండాలి. అందరి కోసం సమయం కేటాయిస్తూ ఉండాలి. కానీ వారి జీవితాల్లోనే బలైపోకూడదు గదా! తన జన్మకు గూడా తను సార్థకం చేసుకోవాలి గదా! మరి అలాంటి స్థితి ప్రతి ఒక్కరికి కలగాలని, ఆ యొక్క సమయాన్ని కేటాయించుకోవాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. ప్రతి ఇంట్లో ఒకరు ధ్యానం చేసినట్టయితే, ఆ యొక్క ధ్యాన శక్తి ద్వారా మిగతా అందరికి కూడా ఆ యొక్క శక్తికి, ఆ యొక్క ఆకర్షణ శక్తికి వారిలో ప్రవేశిస్తూ వారు కూడా క్రమంగా ధ్యానులుగా మారుతారు మాస్టర్. అలా ప్రతి ఇల్లు కూడా ధ్యాన కుటుంబం కావాలి. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. అలాగే మన భారతదేశంలో లాగానే దేశ విదేశాలన్నీ గూడా మన సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తూ వారు గూడా ధ్యానం చేయాలని
కాంతి శ్వాస. కాంతి, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. మన యొక్క సాంప్రదాయాలన్నీ ఇతర దేశాలలో ఎంతో అద్భుతంగా వారు నేర్చుకుంటూ ఉంటారు. భగవద్గీతను నేర్చుకుంటారు. మన సాంప్రదాయాలను పాటిస్తారు మాస్టర్. కానీ చాలా మంది మన భారతదేశంలో వాటిని విస్మరిస్తూ ఉంటారు మాస్టర్. మన కట్టు, బొట్టు, మన సాంప్రదాయాలను పక్కన పెట్టి ఎవరికి వారు, ఎవరికి నచ్చిన రీతిలో వారు వెళ్ళిపోతూ ఉంటారు మాస్టర్. అలాంటి వారి అందరిలో గూడా వారి యొక్క ఆలోచనా విధానంలో మార్పు రావాలి. కాంతి శ్వాస. కాంతి, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. అలాగే మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా విదేశాలలో వర్క్ చేస్తూ ఉంటారు. వారు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్ని సౌకర్యాలతో వారు వర్క్ చేసుకునే విధంగా కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. అలాగే ఉద్యోగ వ్యవస్థకు కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. అలాగే ఎవరైతే ఉద్యోగాలు లేని వారు యొక్క ఉద్యోగాల కోసం తపన పడుతున్నారో వారికి తగిన జాబు వారు రావాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస. వారి విద్యకు తగిన జాబులు దొరకే విధంగా ఈ క్షణమే ఇప్పుడే వారు జాబులలో జాయిన్ అవుతున్నారు మాస్టర్. వారికి కాంతి శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. యువత అంతా గూడా చక్కగా చదువుకొని వారికి నచ్చిన రంగాలలో స్థిరపడాలని కాంతి శ్వాస మాస్టర్. కాంతి, కాంతి శ్వాస మాస్టర్. యువత అంతా గూడా అద్భుతమైన ఆలోచనలతో ముందు తరాలకు నాంది పలకాలని, అద్భుతమైన ఆలోచనలు వారిలో కలగాలని కాంతి శ్వాస, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. ఓకే మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్. అద్భుతంగా మన కాంతి విస్తరించాలని ఎక్కడెక్కడైతే ఇలా సమూహంగా ధ్యానం చేస్తున్నారో వారందరికీ కూడా కాంతి శ్వాస, కాంతి శ్వాస. వారు కూడా కాంతి ద్వారులుగా మారి ఈ యొక్క జగత్తంతా కూడా కాంతి స్ప్రెడ్ చేయాలని వారికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. అలాగే మన కాంతి లోక వాసులకు కాంతి, కాంతి, కాంతి. అలాగే నక్షత్ర లోక వాసులకు కాంతి, కాంతి మాస్టర్. పిరమిడ్ లోక వాసులకు కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. ఈ యొక్క మనం ఆహ్వానించుకున్న మాస్టర్స్ యొక్క శక్తి సమూహమే మన యొక్క శరీర అవయవాలు, మన యొక్క శక్తి క్షేత్రము, మన యొక్క దేహ స్థితి కూడా ఆ యొక్క మాస్టర్స్ యొక్క శక్తి చైతన్యమే అన్న ఎరుక ప్రతి ఒక్కరిలో కలగాలని, ప్రతి ఒక్కరూ ఎరుకతో వారి వారి జీవితాలను అద్భుతంగా, అద్భుతంగా జీవించాలని వారికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. కాంతి శ్వాస, కాంతి, కాంతి, కాంతి శ్వాస మాస్టర్. ఓకే మాస్టర్స్. మనందరం కూడా చక్కగా మన యొక్క శరీరాల్లోకి ప్రవేశిద్దాము. మనంతసేపు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ కాంతి, కాంతి, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. మనల్ని మరి ఇంత అద్భుతంగా రెడీ చేసిన, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పించిన ఇది ఈ పుస్తక జ్ఞానం కాదు, ఇన్ఫర్మేషన్ జ్ఞానం కాదు మాస్టర్స్. అవి ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి మాస్టర్స్. మన యొక్క జ్ఞానము ఆచరణాత్మకమైన జ్ఞానము, అనుభవాత్మకమైన జ్ఞానము. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన శ్రీకాంత్ సార్‌కి వేల వేల పాదాభివందనములు మాస్టర్స్. నిరంతరము గూడా ఆ యొక్క గురుదేవుల సన్నిధిలో నిరంతరం మన ప్రయాణం కొనసాగించాలని వారి యొక్క ఆశీస్సులు మనకెల్లప్పుడూ ఉంటున్నాయి మాస్టర్స్. మనం నిరంతరం ఆయన యొక్క పాదాల చింతన, నిరంతరం ఆయన యొక్క నీడలో మనం అలా మన ప్రయాణం అలా ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్.
మరి మన శ్రీకాంత్ సార్కి మనం కాంతి సాల్వాతో సత్కరిస్తున్నాం మాస్టర్స్. శాంతి సాల్వాతో సత్కరిస్తూ మరి ఆయన యొక్క ఆశీర్వాదం మనం తీసుకుంటూ ఆయన యొక్క తరంగాలను మనలో స్థితం చేసుకుందాం మాస్టర్. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మన శరీరంలో అణువులో నింపుకుంటూ ఆయన యొక్క జ్ఞాన తరంగాల్ని మనలో స్థితం చేసుకుందాం మాస్టర్. కాంతి 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 శ్వాస మాస్టర్. అలాగే మన శ్రీకాంత్ సార్ ఆయన చేతుల మీదుగా మనకి అద్భుతమైన పాయసం అందజేస్తున్నారు. తీసుకుందాం మాస్టర్. ఆ యొక్క పాయసాన్ని తీసుకుంటూ మనం అద్భుతంగా, మరింత శక్తివంతంగా, మరింత తేజోవంతంగా వెలిగిపోతున్నాం మాస్టర్. ఓకే మాస్టర్స్. మరి మనం ఆహ్వానించిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ వారు అందిస్తున్న ఆశీర్వాదాన్ని మనలో స్థితం చేసుకుంటూ వారిని దగ్గర సెలవు తీసుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మాస్టర్స్, లవ్ యూ ఆల్. ఓకే మాస్టర్స్. అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మనం మన ఇంట్లోకి వచ్చేద్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. మన ఇల్లంతా కాంతిమయం మాస్టర్స్. మనలో ఏర్పడిన ఈ యొక్క శక్తి తరంగాలు, కాంతి కిరణాలు మన ఇంటి చుట్టూ ఒక ఆరాలాగా ఏర్పడింది, గమనించండి మాస్టర్స్. మన యొక్క శక్తి విశ్వమంతా విస్తరిస్తుంది మాస్టర్స్. మన యొక్క విశ్వమంతా విస్తరిస్తూ ప్రతి ఇల్లు కూడా ఈ యొక్క ఆకర్షణ శక్తికి ఆ యొక్క ప్రతి ఇల్లు కూడా కాంతిగా మారిపోతుంది మాస్టర్. ఓకే మాస్టర్. ప్రతి ఒక్కరూ కాంతిగా మారుతున్నారు, ప్రతి ఇల్లు కాంతిగా మారుతుంది మాస్టర్స్. మన యొక్క విశ్వమంతా వ్యాప్తి చేస్తూ ప్రతి దేశము, ప్రతి నగరము కూడా కాంతిగా మారిపోతుంది మాస్టర్. కాంతి శ్వాస, కాంతి 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 మాస్టర్. ఓకే మాస్టర్. మరి నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మనం శ్రీకాంత్ సార్కి మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుందాం మాస్టర్. ఓకే మాస్టర్స్. అందరూ కూడా చక్కగా మీ చేతులను తీసి కళ్ళ మీద బౌలించుకోండి మాస్టర్. ఓకే మాస్టర్స్. ఎవరైనా కనిపిస్తే కాంతిని సెట్ చేయండి. ఓకే మాస్టర్. మెల్లగా మీ వేళ్ళని తీసుకోండి మాస్టర్. 5 4 3 2 1 0. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మాస్టర్స్, లవ్ యూ ఆల్. ఓకే మాస్టర్స్. కళ్యాణి మేడం. నమస్తే శ్రీకాంత్ సార్, విమలా మేడం, పద్మజ మేడం, మాస్టర్స్ అందరూ కాసేపు అలానే ధ్యాన స్థితిలో కూర్చోండి. మెసేజ్ వచ్చింది, కాంతి స్ప్రెడ్ చేయమని. చేద్దాం మాస్టర్స్. మరి సమ్మర్ కాబట్టి చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అమ్మవారు అంటారు కదా మాస్టర్స్, ఎక్కువగా రాబోతుంది. కాబట్టి గ్రామ దేవతలకి కాంతిని స్ప్రెడ్ చేయమని అమ్మవారు చెప్పారు. గ్రామ దేవతల ద్వారా ప్రపంచానికి అంతా కూడా కాంతి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ పిల్లలందరికీ కూడా హెల్త్ బాగుంటుందనేసి మెసేజ్ ఇచ్చారు మాస్టర్స్. విమలా మేడం చేపిస్తారా కాంతి స్ప్రెడ్డింగ్? చేయించండి మేడం, చేయించండి. చేయించండి మేడం. మాస్టర్స్ అందరూ కాసేపు ధ్యాన స్థితిలో ఉండండి అలానే.
చేయించండి మేడం. మీరు చెప్పండి మేడం, పర్వాలేదు. ఓకే మాస్టర్స్, పిల్లలందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాము. స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ కాంతి 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 శ్వాస, కాంతి శ్వాస మాస్టర్. అలాగే ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరికీ కాంతి శ్వాస, కాంతి శ్వాస. వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఆనందంగా ఉండాలని కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. అలాగే విద్యార్థులకు, స్కూల్ పిల్లలకు వారికి ఎటువంటి అనారోగ్యం కలగకుండా వారందరూ కూడా చక్కగా మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలని, వారు ఆరోగ్యం, ఆనందం, శాంతి, కాంతి నిరంతరం వారిలో ప్రవహిస్తూ ఉండాలని కాంతి శ్వాస, కాంతి కాంతి శ్వాస. అలాగే గ్రామ దేవతలకు మెసేజ్ ఇచ్చిన గ్రామ దేవతలందరికీ కూడా కాంతి శ్వాస, కాంతి శ్వాస. వారు నిరంతరం మనల్ని కాపాడుతూ మనల్ని సేవ చేస్తున్న ఆ గ్రామ దేవతలకు యొక్క శక్తి తరంగాలు మనందరిలో, ప్రతి ఒక్కరిలో, మన హృదయాలలో ఆ యొక్క శక్తి తరంగాలు మనలో ఉత్థితమైపోవాలని కాంతి శ్వాస, కాంతి కాంతి శ్వాస మాస్టర్స్. ఎక్కడెక్కడైతే గ్రామ దేవతలందరూ ఉన్నారో వారి యొక్క శక్తి తరంగాలు అన్నీ కూడా అక్కడున్న ప్రజలందరిలో వారికి రక్షణ కవచంలాగా ఏర్పడాలని కాంతి శ్వాస, కాంతి కాంతి శ్వాస మాస్టర్. ఓకే మేడం. ఓకే మాస్టర్స్. అలాగే